మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భాద్రపద బహుళ తదియ రోజు నిండు నూరేళ్లు సౌభాగ్యముగా ఉండి మంచి స్థితిగతులను పొందాలని స్త్రీలు ఉండ్రాల తద్ది వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ నోమును ఆచరించిన వారికి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని ఒక నమ్మకం. ఉండ్రాల నివేదన కలిగిన నోము కాబట్టి దీనిని ఉండ్రాల తద్ది అని అంటారు. ఇది 2 రోజుల పండుగ. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించాడు. వివాహమైన సంవత్సరం వచ్చు ఉండ్రాల తద్దె రోజున ఈ నోము మొదలు పెడతారు. ఈ నోమును ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు రోజే 5 ముత్తైదువులకు గోరింతాకు, ముద్ద పసుపు, కుంకుమ, కుంకుడు కాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం పుచ్చుకోవడానికి రమ్మని చెప్పాలి. ముత్తైదువులు మరియు నోము ఆచరించేవారు తప్పనిసరిగా గోరింతాకు పెట్టుకోవాలి. భాద్రపద తదియ నాడు ఉదయాన్నే 4 గంటలలోపు నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేసి సూర్యోదయం అయిన తరువాత అభ్యంగన స్నానం చేయాలి. ఆ తరువాత ఉయ్యాల ఊగి సాయంత్రం వరకు ఉపవాసం ఉండవలెను. బియ్య పిండితో ఉండ్రాలను చేసి వాటిని గౌరీదేవికి మరియు 5 ఉండ్రాలను 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాల వరకు ఈ నోము నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దల మాట. అలాగే వివాహమైన వారికి నిండి 100 ఏళ్ల పాటు సౌభాగ్యం లభిస్తుంది. సమస్త శుభాలు కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్నం గౌరీ పూజ చేయాలి. 5 దారపోగులు పోసి 5 ముడులు వేసి 7 తోరణాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి. 1 తోరం అమ్మవారికి, 1 తోరం నోము నోచుకున్న వారికి, 5 ముత్తైదువులకు 5 తోరణాలను కట్టాలి. బియ్య పిండితో బెల్లం కలిపి చలిమిడి చేసి 5 ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తర్వాత చేతిలో అక్షితలు ఉంచుకొని కథ చెప్పుకోవాలి. పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఉండ్రాల తద్దినాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరతాడు. ఆమె అహంకారంతో దైవ నింద చేసి నోము నోచుకోదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకు వెళతారు. ఆమె వ్యాధి బారిన పడుతుంది. తరువాత రాజపురోహితుడి సలహాతో ఉండ్రాల తద్ది నోము నోచుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యవంతురాలే శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. చేతిలోకి అక్షింతలను తీసుకుని ఆ దేవుడిపైన తర్వాత మీపైన వేసుకోవాలి. పూజ అయిన తరువాత గౌరీదేవి వద్ద ఉంచిన తోరణాలను కట్టుకొని 5 భోజనం పెట్టాలి. ఆ తరువాత వాయనం ఇవ్వవలెను. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము, పుచ్చుకుంటినమ్మ వాయనము, ఇస్తినమ్మ వాయనము, పుచ్చుకుంటినమ్మ వాయనము, ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనము, ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మ వాయనము, వాయనం తీసుకున్నది ఎవరు, నేనే పార్వతిని అని చెప్పి ఇవ్వాలి. ఆ తరువాత చేతికి తోరణములు కట్టుకోవలెను. ముడి వేయకూడదు. 5 ఇస్తరాకుల ముందు బియ్యపిండితో కుంది చేసి దానిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అవి ఆరినాక చెనిమిడిని స్వీకరించాలి. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించాక భోజనం చెయ్యాలి. ఈ నోమును పుట్టింట్లో కానీ లేదా అత్తవారింట్లో కానీ ఎక్కడైనా సరే చేసుకుని నిండి 100 ఏళ్లు సుమంగళి యోగంతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.